డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. పవన్ కళ్యాణ్ తన సినీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఇలాగే తమ స్వప్రయోజనాల కోసం వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని హైలైట్ చేశారు. రేపు ఇతర మంత్రులు కూడా ఇదే విధంగా తమ సొంత వ్యాపారాలు, కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తే ప్రభుత్వ పరిపాలన పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇదే కొనసాగితే ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సేవ కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే పనిచేసే ప్రమాదం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది. అధికార దుర్వినియోగంపై హైకోర్టులో కేసు నడుస్తుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై, స్పెషల్ ఫ్లైట్లు వినియోగించడంపై మాజీ మంత్రి వైసీపీ మహిళా నేత రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే రోజా కామెంట్స్ కు మంత్రి కందుల దుర్గేష్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఆవేశం వచ్చినప్పుడు ఊగిపోవడం కాదు, ప్రజలు ఎన్నుకున్నది షూటింగ్లు చేసుకోవడానికి కాదంటూ పవన్ పై రోజా ఫైర్ అయ్యారు. పవన్ ను ప్రజలు గెలిపించింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్ లో ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదన్నారు రోజా. కూటమిలోని ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయడానికి పవన్ ను ప్రజలు గెలిపించారని అన్నారు. ఓ హెలికాప్టర్ కొనిస్తే తిరుక్కుంటున్నా ఉంటున్నారని, రాష్ట్రంలో ప్రజా సమస్యలు పవన్ కు పట్టవా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే పవన్ పై, రోజాపై చేసిన కామెంట్స్ కు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. గతంలో మంత్రిగా ఉండి జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో విన్యాసాలు చేసిన మీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ నిలదీశారు. గత ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన రోజా ఆ శాఖ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కేవలం విమర్శలు చేయడం తగదని అన్నారు. పవన్ కళ్యాణ్ కు మీకు పోలికే లేదని రోజాకు గట్టి కౌంటర్ ఇచ్చారు దుర్గేష్. పవన్ కళ్యాణ్ కు సినిమాలు మాత్రమే ఉన్నాయి, కానీ మీకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఎన్నడూ అలసత్వం చూపలేదని, ఆయన నిబద్ధతను ప్రశ్నించే హక్కు రోజాకు లేదని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసే ముందు మంత్రిగా తన హయాంలో జరిగిన అభివృద్ధిపై సమాధానం చెప్పాలని దుర్గేష్ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవటం కాదు. ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కాదు నీ కోట్లు ఇచ్చింది, ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి, సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి. నీ ప్యాకేజ్ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు. ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు, ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నావు. అసలు రోజా గారికి అలా మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ చేసింది ఏంటి? జబర్దస్త్లో మీరు పార్టిసిపేట్ చేయలేదా? జబర్దస్త్ కార్యక్రమాల్లో నిరంతరం మీరు మొన్నటి వరకు ఉన్నారు కదా. జబర్దస్త్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ రకరకాల విన్యాసాలు చేసి ఇవాళ మీరు మాట్లాడడానికి మీరు అర్హులా? మీరు ఒకటే చెప్పండి, మీరు పర్యాటక మంత్రిగా, అమ్మా రోజా గారు ఈ సమాధానం చెప్పండి, పర్యాటక మంత్రిగా ఎక్కడైనా సరే రాష్ట్రం మొత్తం మీద కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి చేయగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయించగలిగిందా? ఒక్కటి కూడా చేయలేదు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో, అంటే అధికార దుర్వినియోగానికి సంబంధించిన హైకోర్టులో విచారణ కూడా జరిగింది. అయితే ఇరు పక్షాల న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపించారు? విజయ్ కుమార్ సైడ్, అలాగే డిప్యూటీ సీఎం సైడ్ కూడా ఎటువంటి వాదనలు జరిగాయి? మరోవైపు రోజా వర్సెస్ కందుల దుర్గేష్ మధ్య జరిగిన వ్యాఖ్యల పట్ల కూడా ఎటువంటి చర్చ జరుగుతోంది? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో సినీ నటుల మధ్య వారు కొనసాగుతోంది. సినీ నటులు పాలిటిక్స్ లో ఉండటంతో కూడా రెండుని మిక్స్ చేసి ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో డయేరియా, యూరియా, అలాగే మెడికల్ కాలేజీలకు సంబంధించి వివాదం కొనసాగుతుంటే
పవన్ కళ్యాణ్ మొండిగా తలూపుతున్నాడు, సినిమా షూటింగులు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేసిందని చెప్పి రోజా ఘాటుగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మంత్రి కందుల దుర్గేష్ కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్ షో చేశారు, పవన్ కళ్యాణ్ అంతకంటే దారుణమైన పరిస్థితులు ఏమీ లేడు, అంతకంటే దారుణమైన షోస్ ఏమీ చేయలేదు. ఆయన ఏదైతే ఎన్నికలకు ముందు సినిమాలు సంతకాలు పెట్టాడో వాటిని మాత్రమే పూర్తి చేసే పనిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. కావాలని వైఎస్ఆర్సీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది. ఇటువంటి అంశాల పట్ల మీరు సక్రమంగా వ్యవహరించాలి, లేకపోతే ప్రజలు మీకు ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు అని చెప్పి కందుల దుర్గేష్ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొకవైపు డిప్యూటీ సీఎం హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో భాగంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ వేసిన పిటిషన్ కి సంబంధించి గత వారంలో ఏపీ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ రోజుకు వాయిదా వేస్తూ కూడా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఎక్కడెక్కడ ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎక్కడెక్కడ ఏ అధికారులు ఏ సెక్యూరిటీ సిబ్బంది ఆయనకి పాల్గొని సహకరించారో వివరాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ తరఫున న్యాయవాదులు కూడా గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎక్కడా కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదు, అయితే పవన్ కళ్యాణ్ 2 బాధ్యతలు నిర్వహిస్తున్నారు, ఇటు సీఎం గా ఇటు డిప్యూటీ సీఎం గా అలాగే సినీ నటుడుగా 2 బాధ్యతలు వ్యవహరిస్తున్న నేపథ్యంలో సైమల్టేనియస్ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప ఎక్కడా ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయలేదని చెప్పి పూర్తి స్థాయిలో అఫిడవిట్ ఇటు పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాదులు అలాగే ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా ఏపీ హైకోర్టులో ఇవ్వబోతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇరు వర్గాల వాదనల తర్వాత న్యాయమూర్తి ఏ రకమైన తీర్పు ఇస్తారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ.